మార్చేసేవాడే కళాకారుడు. చిన్న గాలి ఉంటాడు అంటే మీ విశ్వకర్మ వారసులైన మీరు లేకపోతే అసలు పెళ్ళిళ్ళలో మిమ్మల్ని చూసి ఆ తర్వాత రోడ్డు కూడా కాన్సెప్ట్ వచ్చింది కొట్లే వాళ్ళకి. వెరీ వెరీ హ్యాపీ. నేను నాకు ఒక వెస్ట్ గోదావరిలో ఆయన మాకు వెరీ లాంగ్ బ్యాక్ ఆయన ఒక విశ్వపురంలో ఆయన నాకు ఆలోచింపు మీద వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి చెక్కాడు అంటే ఇంత ఆలోచింపు మీద అది భూతత్వంలో పెట్టి చూస్తే ఎంత క్లారిటీ ఉంటుందంటే షాక్ అయిపోయాను. బంగారు నగలు చేయటం ఒకటే కాదు, ఇలాంటి గొప్ప ఆర్ట్ అత్యంత మీ అందరికీ గర్వకారమైన వ్యక్తి మన బ్రహ్మాండం. బంగారాన్ని తయారు చేయడమే కాదు, బంగారాన్ని నగలు తయారు చేయడమే కాదు, బ్రహ్మాండమైన కామెడీ పట్టించే కళాకారులు కూడా ఉన్నారని మన బ్రహ్మాండం ప్రూవ్ చేసి హాస్య బ్రహ్మాండం పక్కన పెడతాం. ఎందుకంటే మనుషులుగా చూస్తాం కానీ ఓటర్లుగా చూడబుద్ది కదా. ఎందుకంటే ఈ ప్రతివాడు వచ్చి వీళ్ళకి కమ్యూనిటీలో ఓట్లు ఉన్నాయి, వాళ్ళ కమ్యూనిటీలో ఉన్నాయి. ఒక్క వీళ్ళు మనుషులని ఆలోచన ఫస్ట్ మనుషులకి ఓటు హక్కు ఉంటుంది. అలాంటి దరిద్రం లేదు. ఎందుకంటే మా నాన్న మమ్మల్ని అలా పెంచలేదు. ఎవరిని మనానికి పక్కనిస్తూ చెప్పలేదు. అందరినీ అసలు మా ఇంటికి ఎవరిని ఫస్ట్ మేము కులమాడము. ఎంత ఫ్రెండ్షిప్ అయితే వాళ్ళు ఏ కులం కూడా మాకు తెలియదు. అన్లెస్ వాళ్ళ పేర్లు ఏ క్రిస్టియన్, ఏ డేవిడ్ అనో లేకపోతే ఏ లాల్జాన్ భాష అంటే ముస్లిమ్స్ అయిందని ఆ పేర్లు పెట్టి తప్ప అదలేదు మాకు ఒక ఓటు తప్పుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ రాజకీయ నాయకులు చాలా మంది ఎక్కువ అలాంటి చిన్నపిల్లలు ఉంటే పట్టించుకోరు. ఎందుకు తెలుసా? అది ఓటు హక్కులేదు. హ్యూమన్స్ చిన్నగా ఒకరోజు పుట్టిన పెట్టైనా వాడు కూడా మనిషి. ఇవాళ కాబట్టి రేపు వస్తుంది. సో ఓటు హక్కు అనేది ప్రయారిటీ కాదు. మనుషులు ఓట్లుగా చూడకుండా ఉద్దేశం. మనుషులుగా చూడాలి. అభ్యర్థిగా ప్రకటించినప్పుడు నేను ఫస్ట్ భయపడ్డాను. ఇంతమందిని మీట్ అవ్వగలనా, ఇంతమందిని ఇంత షార్ట్స్ చేయగలను, వాళ్ళతో కనీసం కాంటాక్ట్ అవ్వాలన్నా. కానీ నాకంటే ముందు తమ్ముడు చాలా ఫోటో వర్క్ చేశాడు. మాకందరికీ ఆ పొలిటికల్ పాత్ని చాలా చక్కగా తయారు చేశాడు. మేము వచ్చి ఏమి ఎక్స్ట్రాలు ఏమి చేయగలం. తప్పుడు ఏది చెప్పాడో అది చేస్తే అది చాలా గొప్ప విషయం. ఇక్కడ మా తెలివితేటలు అక్కర్లా. సో అయ్యవారి తెలివితేటలు మాకు మా పైచర్ అక్కర్లా అక్కడే బాగుంది. సర్లాంటి లీడర్షిప్ క్వాలిటీ ఉన్న గొప్ప లీడర్ కింద పని చేయడం. ఈవెందో నేను అన్నమైనా సరే మా వాడిని మా తమ్ముడిని పెంచి ఎత్తుకున్నంత ఏజ్ గ్యాప్ ఉంది. మాకు క్యూట్గా ఉండేవాడు మా తమ్ముడు, చాలా అందంగా ముద్దుగా ఉండేవాడు. చిన్నప్పుడు బాగా పిలిచి ఏడిపించేవాడు. ఆ పవన్ కళ్యాణ్ ఇంత పెద్దవాడయ్యి ఇంత గొప్పగా అవుతాడు అని అంటే ఇప్పుడు నాకు ఏమిందో నాకంటే చిన్నవాడైనా నాకు ఒక నాయకుడు, నేను అభిమానించే నాయకుడు. ఆల్ దీస్ డిమాండ్స్ ఆర్ వెరీ రీజనబుల్, వెరీ పర్ఫెక్ట్. ఎందుకంటే అందరూ కూడా రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజిక పరంగాను డెవలప్ అవ్వాలి. ఏ ఒక్క కులము, ఏ 2 కులాలు మాత్రమే డెవలప్ అయ్యి మిగతా వాళ్ళంతా వెనకబడాల్సిన అవసరం లేదు. ఇవాళ నాకు తెలిస్తే ఇంచుమించు 2 కులాలు తప్పించి మిగతా అన్ని కులాలు చాలా వెనుకబడున్నాయి, చాలా దారుణంగా వెనుకబడున్నాయి. అది ఇంత అంత చెప్పలేము, అంత వెనుకబడున్నాయి. ఏ కులాల్లోనూ సంతోషంగా లేదు. నేను ప్రతి కులంలోనూ చాలా మంది పెద్దల దగ్గర కలిశారు. బీసీ కులాల వాళ్ళు కలిశారు, ఎస్టీ సోదరులు కలిశారు, తర్వాత బ్రాహ్మణ సోదరులు కలిశారు, ఇవాళ మీ విశ్వబ్రాహ్మణ సోదరులు కలిసినాము, రాజుల కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు కలిశారు. వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు సంతోషంగా లేదు. ప్రతి వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ విల్, రాజకీయపరమైనటువంటి ఒక ఆశయం ఎవరికి లేదు. పదవుల్లోకి వచ్చామా,
మన డబ్బు మనం తిన్నామా, ఖర్చు పెట్టిన రికవరీ చేసుకున్నామా, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఖర్చు పెట్టడం తగిన సంపాదించాం, తర్వాత పెళ్ళం బట్టలు కూడేసామా, ఇది కాన్సెప్ట్ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ పెట్టాలో, ఎక్కడ ఉంచాలో, ఎక్కడ తుంచాలో నాకు తెలిసి వీళ్ళందరూ అనుకుంటున్నారు మీరు చాలా గొప్ప రాజకీయ విజ్ఞానం పొలిటికల్ చిత్రత ఉందని. వీళ్ళెవ్వరూ కళ్యాణబాబు నిలబడలేదు. ఇది మీకు చెప్తున్నాను, ఈజ్ వెరీ వెరీ ఈజ్ బెస్ట్ చెస్ ప్లేయర్. ఎవరిలో ఏమి చేస్తే 40 ఎత్తులు ఉన్నారు కళ్యాణబాబు కెపాసిటీ. మీ అందరి ముందుకు వచ్చి మీకు సేవ చేయడానికి ముందుకు వచ్చాడు. గొప్ప మాట ఏంటంటే ఈ పిల్లలు అర్థం చిన్న పిల్లలు, వీళ్ళకి చాలా మంది 25 కేజీలు బియ్యం కాదు మాకు కావాల్సింది, 20 ఏళ్ళ భవిష్యత్తు ఇవ్వాలి మీకు వచ్చాడు ముందుకి. అది ఏ రాజకీయ నాయకుడి నోట్ల నుంచి ఏ మహానాయకుడు నా నోట్లో చూడగల. ఇవాళ కళ్యాణబాబు చేస్తున్నటువంటి మహత్ కార్యానికి, ఈ బృహత్ యజ్ఞానికి మేము కూడా సభ్యులుగా మారుతాం. మా తమ్ముడికి మేము అండదండలుగా నిలబడి అవసరమైతే మా ప్రాణాల యొక్క కూడా మేము భయపడకే. ఇంకో సంవత్సరం 40 ఏళ్ళు వస్తాయి. ఏం చేస్తాం? ఇంకా నా పిల్లలకి నేనేం చేయక్కర్లా, వాళ్ళ పొద్దు వాళ్ళు బతికేస్తున్నారు. నేను వాళ్ళ కనీసం వాళ్ళ ప్రొఫెషన్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయలే, వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. కానీ నేను ఇంకా నా ఒంట్లో శక్తి ఉంది, చేయగలిగే సత్తా ఉంది, ఏం చేయాలని దిగులు పడతా. సరే మన కర్మింటే ఇట్లా కూర్చోవడం అనుకున్నప్పుడు నా ఆలోచన చదివినట్టుగా ఒకరోజు వచ్చి పని చేయి, ఈ దూకిన తర్వాత మళ్ళీ వెనక చేసేది లేదు. ఎంత పెద్దోడవని, ఎంత మొగోడవని, ఎవడవని నేను బయట చేయగలను. మాట వస్తే మాట మాట్లాడతా, చేయలేదు చేయలేదుగా, ఏ రేంజ్కి వెళ్తే ఆ రేంజ్కి వెళ్తా. కత్తితో వస్తే కత్తి కూడా సమాజం చెప్తా. భయం మాత్రం నాకు లేదు. దేవుడితే ఎవరైనా 60 ఏళ్ళ తర్వాత బతికే ప్రతి ఒక్కరోజు కూడా బోనస్ ఎనీథింగ్ ఇస్ బోనస్ ఆన్ సొసైటీ. నేను ఎవరికి ఇక నా బాధ్యత లేవు, కానీ నేను ఒక 5 ఏళ్ళన్నా జెన్యూన్గా సేవ చేయలేకపోయానే అని ఆశ, బాధ, పెయిన్ ఉండేది. మన కర్మింటే మనకు అవకాశం రాదని, కానీ తప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. నష్టపోతు నాకు మంచి. అలాగే కళ్యాణబాబు లాంటి వ్యక్తి ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థి నిలబడ్డాడు. దట్ ఈస్ ఆల్సో గ్రేట్. చాలా సంతోషం. మీ అందరికీ సేవ చేసే అవకాశం, భాగ్యం మాకు కలిగించండి. ఎందుకంటే నేను ఇవాళ మొత్తం చూస్తున్నాను, అన్ని ఊళ్ళు పార్లమెంట్ సెగ్మెంట్ అంతా కాలువలు వెళ్ళిపోయినాయి, డంపింగ్ యార్డ్స్ ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదరం పేరుకుపోయింది, కాలువలు పాడైపోయినాయి, నీళ్లు పాడైపోయినాయి, అక్వా వీటి వల్ల సర్వనాశనం అయిపోయింది. ఈ అక్వా ప్రాసిక్యూటర్స్ ఉన్నాయి. ఒకడేమో ఆ అక్వా ప్రాసిక్యూటర్స్ పెట్టి వాతావరణం కలుషితం చేసి సర్వనాశనం చేస్తున్నాడు. ఇంకొకడేమో ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియనటువంటి రఘురామకృష్ణరాజు మాత్రం ఇంకా ఒక 20-30 పవర్ ప్రాజెక్ట్స్ కోసం ట్రై చేస్తున్నాడు. 3,000 ఇచ్చారు బ్యాంకు వృధా కప్పులు. ఎంపీ అయిన తర్వాత ఇంకొక 3,000 తీసుకుంటాడు. దాదాపు 10,000 తీసుకొని అక్కడి నుంచి కరెక్ట్గా టైం వచ్చినప్పుడు ఇక్కడి నుంచి గాయం. ఏ లండన్లోనో లేదా ఏ అమెరికాలోనో లేదా ఏ స్కాండినేవియన్ కంట్రీలో వస్తే అంటాడు. నేను రానంటాడు, పంపించాడు. దాన్ని మళ్ళీ పెద్ద ప్రాసెస్. యాక్చువల్గా సరదాగా చెప్తాను, నిజంగా చెప్తాను. అతను ఒక్క విషయంలో మాత్రం నేను హర్ట్ అయ్యారన్న, నాగబాబు ఇలాగా తప్పుగా మాట్లాడచ్చు. అదేంటంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరెవరు పోటీలో ఉన్నారని చూశాను. రఘురామకృష్ణరాజు అంటే ఎవరో అనుకున్నాను. ఎందుకంటే అతను మాకు తెలిసిన రఘురామకృష్ణరాజు ఇంకోలా ఉండేవాడు. నెత్తి మీద జుట్టు ఉండేది కదా అతనికి, టోటల్గా బాల్డ్. అయితే ఇక్కడ చూస్తే ఫుల్ హెయిర్ పోతాడు. తర్వాత అతని ఇతను కాదేమో అని చెప్పాడు. తర్వాత చెప్పారనమాట, ఆయన నెత్తికి పెట్టుకున్నాడు విగ్గు లాంటిది. ప్లాంటేషన్ కదండి, నేను చెప్తాం అంటారులేండి, మా సినిమా వాళ్ళ మాకు తెలుసు కదా. ఆ విగ్గు పెట్టుకునేటికి నేను కన్ఫ్యూజ్ అయ్యాను. రామరాజు గారు మారిపోయారు, రఘురామకృష్ణరాజు గారు మారిపోయారు, విగ్గు పెట్టుకున్నారు. క్షమించండి రఘురామకృష్ణరాజు గారు, మీరు విగ్గు పెట్టుకున్నారన్న విషయాన్ని నేను గమనించలేకపోయాను. వేరే వ్యక్తి అనుకొని ఇట్లా పెట్టుకున్నారన్నది తప్ప మీరు మీ నున్నగా ఉండేటువంటి మీ తల మీద చక్కటి విగ్గు అమర్చుకున్నారన్న విషయం నేను మాట్లాడకూడదు. తప్పే. ఇంకెప్పుడు కూడా విగ్గు విషయం మాత్రం నేను మాట్లాడను.
థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాడో ఈ నాగబాబు అనేవాడు. కారణం ఏంటంటే నాగబాబు అనేవాడు పక్కా లోకల్. పుట్టిన నరసాపురం తాలూకాలో బహుత్తూరులో, చదువుకుంది బహుత్తూరు నరసాపురంలో. మా భార్య నిలవోలు, మా నాన్న పిల్లబడ్డ, మా అమ్మడి బహుత్తూరు. కాబట్టి నరసాపురంలోనూ లేకపోతే భీమవరంలోనూ ఒక ఆఫీస్ తీసుకుని లభించకూడదు. హౌస్ తీసుకుని కనీసం ఒక 10 సంవత్సరాలనే గొప్ప తెచ్చకపోతే నా పేరు నాగబాబు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.